సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. సీఎంతో గులాబీ ఎమ్మెల్యేలు వరుస భేటీలు అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మొన్న మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన విషయం మరవక ముందే నిన్న తీగల కృష్ణారెడ్డి, తాజాగా ప్రకాష్ గౌడ్లు రేవంత్ రెడ్డితో భేటీ కావడం సంచలనంగా మారింది. వీరు కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల చేరికలపై కూడా సంచలన కామెంట్ చేశారు. గేట్లు తెరిస్తే ఒక్కరు మిగలరని కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇలా బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి సీఎంతో భేటీ కావడం గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. లోక్సభ ఎన్నికల ముందు గులాబీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా హస్తం ఆపరేషన్ మొదలుపెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఆకర్షితులవుతున్నారు. వరుస పెట్టి రేవంత్ ను కలుస్తున్నారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో గులాబీ కౌన్సిలర్లు తిరుగుబాటుకు దిగుతుండడం పార్టీలో కలవరం కలిగిస్తోంది. అందుకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ఫౌల్ గేమ్ నేను మొదలు పెట్టదలుచుకోలేదు. ఓకే, నేను తప్పుడు పనులను ప్రోత్సహించదలుచుకోలేదు. ఒకవేళ వాళ్ళు గేమ్ మొదలు పెట్టిండ్రు అనుకో, రేస్లో పరిగెత్తడం అనేది స్టార్ట్ అవుద్ది కదా ఎవరికైనా. అది కరెక్టే. ఫిరాయింపులు నేనుగా నేను ఫిరాయింపులను ప్రోత్సహించాలన్న ఆలోచన కానీ అట్లాంటి పద్ధతి కానీ మంచిది కాదని నేను ఈ రోజుకు భావిస్తున్నాను. ఒకవేళ మీ పార్టీలో నుంచి కొంతమంది లాగేయడానికి చూస్తే ఇక నేను అదే అన్నా, మీరు ఆ గేమ్ మొదలు పెడితే ఇంకా అది ఎటు దారి తీస్తుంది అనేది ఆ రోజే డిసైడ్ అవుతుంది. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబాబాబుగా కొట్లాటలు నడుస్తున్నాయి. బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాడి మధ్య నేను ఒక రీజనల్ పార్టీ, భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. గులాబీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భేటీ అవుతున్న వారు మాత్రం అభివృద్ధి కోసమే కలుస్తున్నానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే అధినేతకు తెలియకుండా కలుసుకోవడంపై అధిష్టానంలో కలవరానికి కారణమవుతోంది. దీంతో అప్రమత్తమైన గులాబీ బాస్ ఎమ్మెల్యేలు ఎవరూ దిక్కులు చూడకుండా కట్టడి చేసే యత్నం చేస్తున్నారు. ఈ బాధ్యతలను హరీష్ రావు, కేటీఆర్లకు అప్పగించారు. పక్క చూపులు చూసే వారిని గుర్తించి వారితో మాట్లాడాలని తెలిపారు. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉండడంతో కట్టడి చేయాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కలవకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేయాలంటూ ఒకవైపు కేసీఆర్, ఇటు కేటీఆర్ కావచ్చు, మరొకవైపు హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం పట్ల ఇప్పటికే ఎవరిని కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలంటూ కేసీఆర్ ఇటు కేటీఆర్ కు అటు హరీష్ రావుకు బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఎస్ నవీన్, నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఇటీవలి కాలం వరకు కూడా కేసీఆర్కు తెలియకుండా చీమ కూడా చిట్టుకుమనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. నాయకులు అడుగు తీసి అడుగు వేయాలంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము అనుమతి తీసుకునే అడుగు ముందుకు వేసేటువంటి వాళ్ళు. ఏది మాట్లాడాలన్నా కానీ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ కేసీఆర్కు తెలియకుండా, పార్టీ పెద్దలకు తెలియకుండా ఏ నిర్ణయాన్ని తీసుకునేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఓపెన్గానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగిరేస్తుండగా స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వరుసపెట్టి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. వారితో చాలా ఆప్యాయంగా ఉంటున్నారు, చాలా క్లోజ్గా ఉంటున్నారు, నవ్వుతూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. అలాంటి వీడియోలన్నీ కూడా, అలాంటి ఫోటోలన్నీ కూడా ఇటీవల కాలంలో వచ్చాయి. సో నిన్న మొన్నటి వరకు అంత కట్టడిగా ఉన్నటువంటి నేతలు ఇప్పుడు ఎందుకు క్యూ కడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని కలవడానికి అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళనకి, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆందోళనకి కారణం అవుతా ఉన్నది.
దీనిపైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తం అవుతా ఉన్నాయి. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. మనం ఇటీవల కాలంలో చూస్తే ఖమ్మం జిల్లా మెదక్ జిల్లాకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి జిల్లా, అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి సొంత జిల్లాలో 4 ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, 4 ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వెళ్ళి కలిశారు. ఆ విషయం ఇంకా మరొక ముందే నిన్నటికి నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళారు, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే వెళ్ళి కలుస్తున్నటువంటి నాయకులంతా కూడా ఆ తర్వాత అప్రమత్తమై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం, మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారంతా కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తాము అభివృద్ధి కోసమే కలిసామని చెప్పి, అభివృద్ధి పనుల కోసమే వెళ్ళి కలిసామని చెప్పి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దీనిపైన మాత్రము అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. దానికోసం కానే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే వెళ్ళి కలుస్తున్నారనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకనంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున విమర్శల దాడిని, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శల దాడిని స్టార్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన. 6 నెలల్లోనే ప్రభుత్వం కూలుతుందని, కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కూలుతుందని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నారు. తాము గేట్లు కనుక ఎత్తినట్లయితే ఎవరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో మిగలనని చెప్పి వారు కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు, దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో కారు నిశాన్ లేకుండా 100 మీటర్ల లోతులో పాతి పెడతాననేటువంటి మాటను చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి ఆ మాటలకి సంబంధం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. కారు పార్టీలో కూడా అదే రకమైనటువంటి ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బొటాబొటి మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది. 64 సిపిఐ నాయకుని ఎమ్మెల్యేతో కలుపుకుంటే 65 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పదే ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక చర్చ అయితే, అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అందుకు 2 ఉదాహరణలు చెప్పొచ్చు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మున్సిపాలిటీల నుంచే ఆపరేషన్ ఆకర్షికి స్టార్ట్ చేసింది, తెరలేపింది అనేటువంటిది ఒక చర్చ. అందులో భాగంగానే ఆ కాంగ్రెస్ వేసినటువంటి స్కెచ్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకే దాదాపుగా 30కి పైగా మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, సొంత పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత కౌన్సిలర్లు, సొంత కార్పొరేటర్లే తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు, అవిశ్వాస తీర్మానాలు ఇస్తూ ఉన్నారు. మనం నిన్న కూడా చూసాము. సొంత నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించినటువంటి సొంత నియోజకవర్గము, సొంత మున్సిపాలిటీ సిరిసిల్లలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా తిరుగుబాటు జెండా ఎగిరేసి వాళ్ళు క్యాంపుకు తరలి వెళ్ళారు. వారు ఇప్పుడు బయట క్యాంపులో ఉన్నారు. వచ్చి అవిశ్వాసం పెట్టేందుకు కూడా వారు సిద్ధమవుతా ఉన్నారు. ఇటు మహబూబ్ నగర్లో ఈ విధంగా దాదాపుగా 30కి పైగా మున్సిపాలిటీల్లో ఈ విధంగా అవిశ్వాస తీర్మానాలు పెడతా ఉన్నారు. అవిశ్వాస తీర్మానాలు కొన్ని చోట్ల గట్టెక్కుతా ఉన్నాయి. సో ఇదంతా కూడా కాంగ్రెస్ వేసినటువంటి స్కెచ్లో భాగంగానే తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానపు చర్చ అయితే జరుగుతూ ఉంది. అదే సమయంలో ఈ విధంగా ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి క్యూ కట్టడం కూడా అందులో భాగంగానే, ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే కలుస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇదంతా కూడా త్వరలోనే కారు కుదుపుకులోనే అదుపు తప్పేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ఆపరేషన్కు తెరలేపారు, ఆకర్షిస్తూ ఉన్నారు. అందుకు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలంతా కూడా ఆకర్షితులు అవుతున్నారు. త్వరలోనే పెద్ద కుదుపు అయితే తప్పదు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి చూడాలి. దీన్ని కట్టడి చేయడం కోసము బాధ్యతల్ని బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలైనటువంటి హరీష్ రావుకి, అదేవిధంగా కేటీఆర్కి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అప్పగించారు. సో వారు కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏ మేర కట్టడి చేస్తారనేటువంటిది. నవీన్.